జస్ట్ ఇప్పుడే వరలక్ష్మి అక్కయ్య నటించి దర్శకత్వం చేసిన సరస్వతి అనే సినిమా చూడడం జరిగింది. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది, మన చట్టం డబ్బున్న వాళ్ళ చుట్టూ తిరుగుతుంది. మనకు తెలిసిందే అయినా మళ్ళీ చూపించారు. ఈ సమాజంలో బ్రతకాలంటే ఒకటి డబ్బన్నా ఉండాలి, లేదంటే అధికారం అన్నా ఉండాలి, లేదంటే బలగమన్నా ఉండాలి. డబ్బు అధికారం అందరి దగ్గర ఉండదు, ఇక బలగం అంటారా? ఒకరు ముద్దు ఇద్దరు హద్దు అని బొచ్చులో నినాదం పెట్టుకున్నారు. కాబట్టి డబ్బు అధికారమే రూలర్స్. ఈ సినిమా చూస్తే ఎన్నో విషయాలు అర్థమవుతాయి, ప్లస్ భయం కూడా వేస్తుంది. ఆడపిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి అనే సందేశం కూడా ఇస్తుంది. సినిమా నాకెలా అనిపించిందంటే కాకపోతే స్లో నెరేషన్, ఒక్కో చోట లేచి తోయనా అనిపించింది. అయితే దాన్ని మరిపించే ట్విస్టులు ఇచ్చారు. స్టార్టింగ్లో ఏంట్రా ఇది, ఏం సినిమా, తల తోక లేదా దీనికి అనిపిస్తుంది. పోను పోను తలేదో తోకేదో అర్థమవుతుంది. స్టోరీ విషయానికి వస్తే ఇది ఒక క్రైమ్ కోర్టు డ్రామా. ఏం చెప్పినా స్పాయిలర్ అయిపోతుంది. ఒకవేళ థియేటర్కి వెళ్ళలేకపోయినా ఓటీటీలో చూసినా కూడా మజా వస్తుంది. జస్ట్ సింగిల్ లైన్లో చెప్తా, హీరోయిన్ అక్కయ్య తన బిడ్డని స్కూల్లో డ్రాప్ చేస్తుంది, కానీ పాప సాయంత్రానికి కనిపించదు. పాప ఏమైంది, దొరికిందా లేదా అనేది రిమైనింగ్ స్టోరీ. సినిమా మరీ డెడ్ స్లో, కానీ ట్విస్టులు మాత్రం ఉన్నాయి. చట్టంలోని బొక్కలు బయటపడతాయి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ న్యాయం కోసం వెళ్తే అది కోర్టులో ఉండదు, దొరకదు అని క్లియర్గా చూపించారు. ఈ సినిమాలో సరస్వతి తనకి 25 ఇయర్స్ ఉన్నప్పుడు కోర్టు మెట్లు ఎక్కుతుంది. సినిమా కాబట్టి వెంటనే మొదటి హీరింగు, సెకండ్ హీరింగు, ఫైనల్ జడ్జిమెంట్ కూడా వస్తుంది. కానీ రియాలిటీలో ఒక సరస్వతి తనకి 25 ఏళ్ళు ఉన్నప్పుడు కోర్టుకు వెళ్తే 60 ఏళ్ళకి మొదటి వాయిదా పడుతుంది. రెండో వాయిదాకి సరస్వతి ఉండదు. పింఛన్ డబ్బులతో బతికే సరస్వతి లాయర్కి ఆ డబ్బులు ఇచ్చి తను పస్తులుండి టప్పా కట్టేస్తుంది. ఇది రియాలిటీ. ఈ దేశంలో జరిగే న్యాయం ఇదే. అలాంటి ఎంతోమంది సరస్వతులకి సినిమా అంకితం. ఒక అమ్మాయి ఒకసారి రేప్కి గురైతే తర్వాత పోలీసులు, లాయర్లు, డాక్టర్లు, జడ్జీలు, సమాజం మాటలతోనే మానసికంగా 100 సార్లు రేప్ చేస్తుంది. ఇలాంటప్పుడే గల్ఫ్ కంట్రీస్ పైన రెస్పెక్ట్ పెరిగిపోతుంది. వరలక్ష్మి అక్కయ్య యాక్టింగ్ అండ్ డైరెక్షన్ బాగానే ఉంది. పేకాశం అంగుళం అయితే ఎప్పట్లాగే బాగానే చేశాడు. ఓవరాల్గా సినిమా పర్లేదు. స్లో నెరేషన్ ఇబ్బంది పెట్టదు అనుకుంటే ఓసారి ట్రై చేయొచ్చు. సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.